హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే చక్కెర పొంగల్ చేస్తున్నానండి. దానికోసం అయితే ఒక హాఫ్ గ్లాస్ రైస్ తీసుకోండి. రైస్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోండి. చాలా నీట్గా వాష్ చేసుకోండి. అంటే ఇవి షాప్ దగ్గర రైస్ కాబట్టి అంత డస్ట్ ఏమి ఉండదు, నీట్గానే ఉంటాయి. మనం ఇంటి దగ్గర ఆడించుకున్నవి అయితే కొంచెం మురికి ఎక్కువ ఉంటుందండి. అట్లానే నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఏ గ్లాస్ అయితే హాఫ్ గ్లాస్ తీసుకున్నాం కదా రైస్, అదే గ్లాస్తో ఒక పావు గ్లాసు పెసరపప్పు అయితే తీసుకోండి. పెసరపప్పు అయితే తీసుకొని మంచిగా దోరగా ఏగే వరకు కూడా దీన్ని ఫ్రై చేసుకోవాలండి పచ్చిగానే. ఎందుకంటే పెసరపప్పు అనేది పచ్చి స్మెల్ పోవాలండి, అప్పుడే మనకి చక్కెర పొంగల్ అనేది టేస్ట్గా ఉంటుంది. పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోండి. చూసారా, కలుపుతానే ఉండండి, లేకపోతే ఒక సైడ్ మాడిపోద్ది. కలుపుతానే ఫ్రై చేసుకోవాలండి దగ్గరే ఉండి. అటు ఇటు వెళ్ళి పొయ్యి మీద పెట్టినట్టయితే ఇది మాడిపోతుందండి. ఓకేనా, నీట్గా కలుపుకోండి. చూసారా, మంచిగా కలర్ చేంజ్ అవుతుంది. నేను చూపిస్తాను మీకు. అట్లా వచ్చే వరకు కూడా ఫ్రై చేయండి. పెసరపప్పు ఎంత మంచిగా ఫ్రై అయితే అంత మంచిగా కుదురుతుందండి చక్కెర పొంగల్ అయితే. టేస్ట్ మట్టుకు చాలా బాగుంటుందండి. లక్ష్మీదేవికి కూడా ఇష్టం అండి చక్కెర పొంగలి అవి ప్రసాదాలు. మంచిగా శుక్రవారం వచ్చినప్పుడు 5 మినిట్స్లో ఒక 10 మినిట్స్ అట్లా టైం కేటాయించారంటే అయిపోయిద్దండి ఈ చక్కెర పొంగల్ అనేది. చూసారా, మంచిగా ఫ్రై అవుతుంది. ఇంకో మాడకుండా కలుపుకుంటున్నాను చూసారండి. అదిగో మీకు ఇప్పుడు నేను తీసి చూపిస్తాను, చూడండి. అది ఫ్రై అయిపోతుందండి, దగ్గరకు వచ్చింది. మరీ మాడినవ్వకండి, దోరగా. అది ఫ్రై అవుతున్నప్పుడు కూడా మీకు మంచి స్మెల్ అయితే వస్తుందండి, అరోమా అయితే తెలుస్తుంది. ఇదిగో చూసారా, ఇట్లా ఫ్రై అయితే చాలండి. మరి ఎక్కువ కూడా మాడిపోయినా కానీ మాడు స్మెల్ అనేది వచ్చేస్తుంది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు పెసరపప్పు బియ్యము కూడా బియ్యం ఎంతైతే తీసుకున్నామో హాఫ్ గ్లాస్ తీసుకున్నాను అన్నాను కదా, హాఫ్ గ్లాస్కి 2 హాఫ్ గ్లాసెస్ అంటే 1 గ్లాస్ వాటర్ పెట్టుకోండి. 3 విజిల్స్ అయితే వేయించుకోండి. హై ఫ్లేమ్లోనే పెట్టి, సిమ్లో పెట్టి బాగా అన్నం ఉడికినట్టు ఉడకక్కర్లేదండి ఇది. తర్వాత బెల్లం అయితే తీసుకోండి. హాఫ్ గ్లాస్కి హాఫ్ గ్లాస్ బెల్లం మీద కొంచెం ఎక్కువ తీసుకున్నానండి. మా ఇంట్లో స్వీట్ అయితే ఎక్కువ తింటాము. తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఆ బెల్లాన్ని అంతటిని కరిగించుకోవాలండి. ఎందుకంటే ఇందులో డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. అలా కరిగించుకోకపోతే కనుక మనకి డైరెక్ట్ వేసినట్లయితే అందులో ఉన్న ఇసుకలా ఉంటుంది కదండి బెల్లంలో, అదంతా కూడా వెళ్ళిపోతుందండి. అప్పుడు మనకి ఇసుకలా తగులుద్ది ప్రసాదంలో. చూసారా, ఇట్లా అయితే కరిగిపోయింది కదా. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్నైతే ఆ రైస్ ఉడికింది కదండి, అందులో ప్రెషర్ అంతా పోయినాక తీసి ఓపెన్ చేశానండి. లిడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా వడకట్టుకుంటున్నానండి. స్ట్రైనర్లో అయితే వేసుకున్నాను. చూసారా, ఇప్పుడు చూడండి, అందులో చూసారా ఎంత డస్ట్ అయితే ఉందో. మనం అందుకే బెల్లాన్ని ఎప్పుడైనా సరే ఏ స్వీట్ చేసినా బెల్లం అయితే కరగబెట్టుకుని వేసుకోవాలండి, అప్పుడే మనకు నీట్గా ఉంటుంది. లేకపోతే బెల్లంలో డస్ట్ అనేది ఉంటుందండి. ఇప్పుడు ఇలా కలుపుకోవాలండి, మంచిగా కలుపుకుంటున్నాను. చూసారా, రైస్ అయితే ఇట్లా ఉడికితే చాలండి. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ వేస్తాం కాబట్టి దీంట్లో కూడా కొంచెం ఉడికి అది రైస్ అయితే మెత్తగా బాగుంటుందండి, తినడానికి నమలడానికి బాగుంటుందండి. మరీ మెత్తగా అయిపోయినా పేస్ట్లా అయిపోద్దండి, అది చక్కెర పొంగల్లా స్ట్రక్చరే ఉండదు. అలాగే గీ వేసుకుని ఆ చక్కెర పొంగల్లో కూడా గీ వేసుకోవాలండి. నేను వీడియో మిస్ అయింది ఆ క్లిప్పు. ఓకేనా, ఇదిగోండి గీ వేసుకుని నేనైతే జీడిపప్పులు వేసుకున్నానండి. మీరైతే బాదం, జీడిపప్పు, కిస్మిస్ అవన్నీ కూడా వేసుకోవచ్చు. మా పిల్లలు అయితే డ్రై ఫ్రూట్స్ పెద్దగా తినరండి, ఉట్టిగా అయితే తింటారు, కానీ ఇట్లా ఏదన్నా స్వీట్ ఐటమ్స్లో గట్టి ఎక్కువ వేస్తే తినరు. జీడిపప్పు ఒక్కటే వేసానండి అందుకే నేను. ఓకేనండి, ఇవి కూడా తినరండి, వేరేసి పక్కన పెట్టేస్తారు. మీ ఇష్టం అండి, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మీరు ఇలా ఫ్రై చేసుకుని మంచిగా నేతిలో. చూసారా, మాడిపోతాయండి. జీడిపప్పును కూడా దగ్గరుండి వేపుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. చూసారండి, ఇట్లా బ్రౌన్ కలర్ అయితే రావాలండి. మరీ వైట్గా ఉన్నప్పుడు వేసినా మనకి అవి నములుతున్నప్పుడు మెత్తగా ఉంటాయండి, బాగోవు. ఇట్లా మంచిగా ఫ్రై అయినాకే వేయాలండి, అప్పుడే బాగుంటాయి. మధ్యలో తగులుతా. అదిగోండి అట్లా ఉడికిపోతుందండి, ఇంకా రైస్ కూడా అయిపోతుంది. నేను అందుకే వేసేసానండి. చూసారు ఎంత మంచిగా అయితే ఉందో చక్కెర పొంగల్ అయితే, చాలా బాగుంది కదండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి, ఎంత బాగుందంటే అంత బాగుందండి. చాలా బాగుంది కదా.
ఇప్పుడు నేను సిమ్లోనే పెట్టుకుని ఉంచుకున్నానండి. మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఈ స్ట్రక్చర్ వచ్చే వరకు ఉంచితే చాలండి. ఎందుకంటే అది ఇంకా గట్టిగా అవుతుంది అనమాట. మరీ గట్టిగా దగ్గరగా ఉడకబెట్టేసినా కానీ బాగోదండి. తర్వాత తినడానికి మనకి మళ్ళీ గట్టిగా అయిపోతుంది. కొంచెం ఇట్లా ఉంచితే చాలండి. చూసారా మంచిగా ఉంది కదా. ఇదిగోండి సర్వ్ చేసేసానండి. నేనైతే మా ఇంటి లక్ష్మీదేవికి అయితే ప్రసాదం సమర్పించేసానండి. చూసారా ఎంత బాగుందో కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్